హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఈరోజు వచ్చేసి మా ఇంట్లో టిఫిన్ అయితే ఉన్న రాగి ఇడ్లీ అండి. ఇంకా 1 వీక్ మా ఇంట్లో అయితే ఇడ్లీనే ఉంటుంది. ఇడ్లీ, పొంగలు ఇవే ఉంటాయి అన్నమాట. ఇంకా చపాతీ, దోశ ఇలాంటివి ఉండవు. మా చిన్న అబ్బాయికి ఈరోజు వచ్చేసి 6 రోజులండి. రోజుకి నిన్న 5 డేస్కి అయితే కూడా వేపాకుతో బాగా వేపాకు, ఉప్పు, పసుపు అంతా బాగా దంచేసి గులిగ చేసి అది ప్రసాదంగా నోట్లోకి వేయాలి. మా చిన్న అబ్బాయి అయితే కూడా అస్సలు తినలేదు, మొత్తం అంతా వాంతింగ్ చేసుకున్నాడు. స్టవ్ మీద అయితే కూడా పాలు పెట్టేసాను. ఇంకా పొద్దున్నే వచ్చేసి నేను మా పెద్ద అబ్బాయి అయితే కూడా ఇది వాము, సోంపు 2 అండి ఉడకబెట్టేసి వాటర్ అనేది మేము తాగుతున్నాం అన్నమాట. మా పెద్ద అబ్బాయి వచ్చేసి చాలా రోజులు ఒక 20 డేస్ అవుతుంది పాపము, నాన్ వెజ్ అనేది తినలేదు. ఈరోజు అయితే కూడా బిర్యానీ బయట నుంచి తెచ్చుకొని తింటారనమాట. ఇద్దరు, మా వారు, మా అబ్బాయి. మా చిన్న అబ్బాయి కోసము టమాటా రసం అయితే చేస్తున్నాను. మా చిన్న అబ్బాయి టమాటా రసము, చప్పిడి పప్పు, పెరిగేయండి ఇవే తినాల్సింది అనమాట. పాపం తినలేకపోతున్నాడు. ఇవైతే కూడా మనం మిక్సీ వేసేసుకున్నాము. రాగి ఇడ్లీ, రాగి దోశ చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే అంటే బియ్యం కలిపాను కాబట్టి నేను వేడిగా అయితే బాగుంటాయండి. చల్లవి అయితే కూడా ఉతుక్కుంటాయి అన్నమాట నోటికి. వేడిగా అయితే చాలా బాగుంటాయి. ఇడ్లీ అయితే కూడా ఇష్టంగా తింటున్నారు. ఇవైతే కూడా మిక్సీకి వేసేస్తామండి. మా చిన్న అబ్బాయి కోసము టమాటో రసం అయితే నెయ్యితో పెట్టానండి. టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే జీలకర్ర, ఆవాలండి, అవి చిట్టపట్ట దాడిన తర్వాత టమాటో వేసామంటే వాటర్ అయితే పోసామండి. మిక్సీకి ఆడిచ్చిన తర్వాత టమాటాలు వాటర్ పోసాము. మనమైతే ఉన్న రసంలోకి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి అండి, సాంబార్ పొడి అలాంటివన్నీ ఏం లేదన్నమాట. చాలా తక్కువ వేయాలి ఉప్పు, కారం అనేది. పసుపు కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. ఎండ అయితే కూడా మామూలుగా లేదండి. అబ్బా, నైట్ టైం అయితే కూడా ఆ వేడికి నిద్రే రావట్లేదు. ఫ్యాను, టేబుల్ ఫ్యాను, పై ఫ్యాను, తర్వాత కూలరు అన్నీ పెట్టుకునే కానీ వేడి అయితే కూడా తగ్గలేదన్నమాట. చాలా వేడింది. ఇది ఉడికిన తర్వాత మనము కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాము. ఇడ్లీ అయితే కూడా రెడీ అయిపోయింది. రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా పువ్వులు వస్తున్నాయి. ఇక్కడైతే ఉన్న రసం రెడీ అయిపోయింది. మా చిన్న అబ్బాయికి రసము, ఇడ్లీ అయితే కూడా ఫ్యామిలీ అంతా తినేస్తాము. ఇంకా ఇప్పుడైతే కూడా పచ్చడి చేస్తామండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. రాగి ఇడ్లీ, తర్వాత రసం, టమాటా రసం అండి మా చిన్న అబ్బాయికి. మా పెద్ద అబ్బాయికి వచ్చేసి పచ్చడి అండి, పల్లీలు, ఎండుమిరపకాయలతో చేశాను అన్నమాట.
ఇదండి మా ఇంట్లో అయితే ఉన్న బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ అనమాట. మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.